హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ సొల్యూషన్స్. ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం 746 చేద్దాం. అండ్ ప్రాబ్లం నేమ్ ఈస్ మినిమం కాస్ట్ క్లైంబింగ్ స్టేర్స్. ఈ ప్రాబ్లం కంటే ముందు మనం క్లైంబింగ్ స్టేర్స్ అనే ప్రాబ్లం చేసాం, అది కూడా డైనమిక్ ప్రోగ్రామింగ్ యూస్ చేసి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి, ఎందుకంటే ఆ వీడియోలో ఏదైతే అప్రోచ్ యూస్ చేసామో ఈ వీడియోలో కూడా అదే అప్రోచ్ యూస్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ ఏ ఈజీ టాపిక్. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే, you are given an integer array cost where cost I is the cost of ith step on a staircase. Once you pay the cost, you can either climb one or two steps. మీన్స్ మనకి కాస్ట్ అనే ఒక ఇంటీజర్ యారే ఇస్తారనమాట. దాంట్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఆ స్టెప్ యొక్క కాస్ట్ ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఆ స్టెప్ కాస్ట్ కనుక మనం పే చేస్తే మనం ఒక స్టెప్ లేదా 2 స్టెప్స్ ముందుకు వెళ్ళొచ్చు అనమాట. And also you can either start from the step with index 0 or the step with index 1. మీన్స్ మనం 0th ఇండెక్స్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదా ఫస్ట్ ఇండెక్స్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. మీన్స్ స్టేర్ కేస్లో ఫస్ట్ స్టెప్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదా సెకండ్ స్టెప్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. రిటర్న్ ద మినిమం కాస్ట్ టు రీచ్ ద టాప్ ఆఫ్ ద ఫ్లోర్. మీన్స్ మనం ప్రతి స్టెప్కి పే చేస్తాం కదా, అలా పే చేస్తూ ఫ్లోర్ టాప్ వరకు రీచ్ అవ్వాలి. అలా టాప్ వరకు రీచ్ అయిన తర్వాత మనం టోటల్ ఎంత కాస్ట్ పే చేసామనేది మనం రిటర్న్ చేయాలి. అండ్ ఆ కాస్ట్ ఎలా ఉండాలంటే మినిమం ఉండాలి, చాలా తక్కువలో అయిపోవాలి. ఒకసారి ఎగ్జాంపుల్ 1 చూడండి. కాస్ట్ 10, 15, 20. ఇక్కడ చూస్తే మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. అండ్ మనం ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు, అండ్ ఆల్సో స్టెప్ 2 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మినిమం కాస్ట్ ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. కాస్ట్ ఫస్ట్ 0th ఇండెక్స్ నుంచి ఒకవేళ స్టార్ట్ చేసినట్లయితే మనం ఇక్కడ నుంచి 2 స్టెప్స్ ఎక్కొచ్చు అండ్ 1 స్టెప్ ఎక్కొచ్చు. బట్ 10 రూపీస్ పే చేయాలి ఫస్ట్ మనం. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్లయితే 10+15 పే చేయాలి, లేదా డైరెక్ట్గా థర్డ్ స్టెప్కి వెళ్ళినట్లయితే 10+20 పే చేయాలి, 30 పే చేయాలి. ఒకవేళ సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసామనుకోండి, ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్ టాప్కి రీచ్ అయిపోవచ్చు. సో ఇక్కడ మనకి మినిమం కాస్ట్ ఎంత పడుతుంది, 15 పడుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూస్తే, యూ విల్ స్టార్ట్ అట్ ఇండెక్స్ 1, పే 15 అండ్ క్లైంబ్ 2 స్టెప్స్ టు రీచ్ ద టాప్. ద టోటల్ కాస్ట్ ఈస్ 15. సో మనం 15 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇక్కడ ఇచ్చిన కాస్ట్ ఎంతంటే 100, 111, 100, 11, 101. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి 1 రూపీ పే చేస్తాం. 1 రూపీ పే చేశాక 2 స్టెప్స్ ముందుకు వెళ్తాం అనమాట. ఎందుకంటే సెకండ్ స్టెప్ వెళ్ళామంటే మనం 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో అది అవాయిడ్ చేయడానికి 2 స్టెప్స్ ముందుకు వెళ్తాం. ఇక్కడ మనం ఓన్లీ 1 రూపీయే పే చేయాల్సి వస్తుంది. సో ఇది వరకు ఉన్న 1 రూపీ ప్లస్ దిస్ 1 రూపీ, టోటల్ 2 రూపీస్. దెన్ ఇక్కడ నుంచి మనం ఒక స్టెప్ అయినా తీసుకోవచ్చు అండ్ సెకండ్ స్టెప్ అయినా తీసుకోవచ్చు, రెండు సేమ్ కాస్ట్. సో మనం ఏంటంటే టాప్కి రీచ్ అవ్వడం కోసం ఇమీడియట్గా వెళ్ళడానికి సెకండ్ స్టెప్ తీసుకుంటాం. ఇది వరకు ఉన్న కాస్ట్ ఎంత, 2 రూపీస్, అండ్ ఈ కాస్ట్ కలిపితే 3 రూపీస్. ఇక్కడ నుంచి మనం 2 స్టెప్స్ ముందుకు తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ తీసుకున్నట్లయితే 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా సెకండ్ స్టెప్ తీసుకుంటే ఓన్లీ 1 రూపీ పే చేయాల్సి వస్తుంది. సో ఇది వరకు ఉన్న 3 రూపీస్ ప్లస్ ఇది 1 రూపీ, 4 రూపీస్. దెన్ ఇక్కడ నుంచి ఒక స్టెప్ ముందుకు వెళ్తాం. 2 స్టెప్స్ అయినా వెళ్ళొచ్చు, బట్ ఒక స్టెప్ ఎందుకు వెళ్తామంటే నెక్స్ట్ స్టెప్ 100 ఉంది కాబట్టి. ఒకవేళ 2 స్టెప్స్ మనం ముందుకెళ్తే 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఓన్లీ 1 రూపీ పే చేయడానికి మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం. ఇక్కడికి మనకి 5 రూపీస్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ వెళ్తాం. సెకండ్ స్టెప్ తీసుకుంటే ఇక్కడ మనం 1 రూపీ పే చేస్తాం, టోటల్ 6 రూపీస్. అండ్ ఇక్కడ నుంచి ముందుకెళ్తే టాప్కి రీచ్ అయిపోతాం. ఇక్కడ చూస్తే మనం ఇలా సాల్వ్ చేస్తాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేద్దాం. అండ్ దీన్ని మనం ఏ టాపిక్ యూజ్ చేసి చేస్తామంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి చేస్తాం. అండ్ ఆల్సో దీనికి అనదర్ ఆప్టిమల్ అప్రోచ్ కూడా ఉంటుంది. బట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఎందుకు చేస్తున్నామంటే నెక్స్ట్ చేసే ప్రాబ్లమ్స్కి ప్యాటర్న్ రికగ్నైజేషన్ అనేది కావాలి. సో ఇప్పుడు డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి చేస్తే మనకి ఒక ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. అందుకని డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి చేస్తాం అనమాట.
డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని దెన్ ప్రతి ఒక్కసారి కాస్ట్ కౌంట్ చేసుకుంటూ అండ్ కాస్ట్ స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 10, 15, 20 అండ్ 25. ఇక్కడ మినిమం కాస్ట్ ఎంత పడుతుందో మనం కనిపెట్టాలి. నార్మల్గా అయితే మినిమం కాస్ట్ ఎంత పడుతుంది? 10 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 2 స్టెప్స్ వెళ్తే 30 అండ్ ఇక్కడ నుంచి 2 స్టెప్స్ వెళ్తే సరిపోతుంది. సో టోటల్ 30 వస్తుంది మినిమం కాస్ట్. 10 ప్లస్ 20. దీన్ని మనం ప్రోగ్రామింగ్లో ఎలా రాయగలమో చూద్దాం. మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. ఆ టేబుల్ లెంత్ ఎంత ఉంటుందంటే ఇచ్చిన కాస్ట్ లెంత్ ఎంత అయితే ఉంటుందో సేమ్ అంతే లెంత్ ఉంటుంది. అండ్ దాంట్లో జీరోస్ అనేవి ఇనిషియల్గా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఒకసారి ఎడ్జ్ కేసెస్ చూస్తే ఎడ్జ్ కేసెస్ ఏమేమి ఉంటాయి? లెంత్ ఆఫ్ కాస్ట్ అనేది ఒకవేళ 0 ఉన్నట్లయితే డైరెక్ట్గా మనం 0 రిటర్న్ చేసేయచ్చు. అలా కాకుండా లెంత్ ఆఫ్ కాస్ట్ అనేది 1 ఉన్నట్లయితే డైరెక్ట్గా మనం కాస్ట్లో ఉన్న స్టార్టింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రిటర్న్ చేసేయచ్చు. ఇఫ్ అలా కాకుండా వేరే వాల్యూస్ మీన్స్ మోర్ దాన్ 1 వాల్యూ ఉంటే అప్పుడు మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో దానికోసం ఫస్ట్ డిపి అని ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ డిపి అని లిస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రతిసారి ఫార్వర్డ్కి వెళ్ళేటప్పుడు చెక్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఆల్సో మనం ఇప్పుడు థర్డ్ స్టెప్ రీచ్ అవ్వాలని అనుకోండి. సపోజ్ 20నే రీచ్ అవ్వాలంటే మనం దానికంటే ముందు ఏమేమి రీచ్ అవ్వాలి? దానికంటే ముందు ఏదైతే దాని ప్రీవియస్ ఉంటాయో అవి రీచ్ అవ్వాలి. మీన్స్ 10 అండ్ 15. ఈ 2 తీసుకొని ఈ 2లో మినిమం ఏదని మనం చెక్ చేస్తాం. సో 2లో మినిమం ఏంటి? 10. మినిమం ఏంటని చెక్ చేస్తాం 10, 15. అలా చెక్ చేసినప్పుడు మనకి మినిమం 10 వస్తుంది. ఆ 10కి ఏదైతే ఎక్కడ వరకు అయితే మనం వెళ్తున్నామో దాని కాస్ట్ మనం యాడ్ చేస్తాం అన్నమాట. మీన్స్ ఇక్కడ మనం 20 వరకు వెళ్ళాలనుకుంటున్నాం కదా, సో 20 యాడ్ చేస్తాం. టోటల్గా ఎంత వస్తుంది? 30 వస్తుంది. సో ఈ టెక్నిక్ యూజ్ చేసి మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఎడ్జ్ కేసెస్కి రాద్దాం. ఇఫ్ ఒకవేళ లెంత్ ఆఫ్ కాస్ట్ అనేది 0 ఉంటే అప్పుడు ఏం రిటర్న్ చేస్తాం? రిటర్న్ 0. ఎందుకంటే కాస్ట్ ఏం పడదన్నమాట. ఇలా ప్రతిసారి లెంత్ ఆఫ్ కాస్ట్ అని రాసుకోకుండా ఒక వేరియబుల్ తీసుకొని దానికి లెంత్ అసైన్ చేసుకుంటాం. దెన్ ఇఫ్ ఒకవేళ లెంత్ అనేది 1 ఉంటే అప్పుడు ఓన్లీ ఒక స్టెప్పే ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఏదైతే వాల్యూ ఉంటుందో అంతే ఉంటుంది. సో అదే అసైన్ చేసేస్తాం. అలా కాకుండా ఎక్కువ ఉంటే మీన్స్ మోర్ దాన్ 1 స్టెప్ ఉంటే అప్పుడు మనం లిస్ట్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ లిస్ట్ నేమ్ ఇస్ డిపి. డిపి అనే కాదు ఏ నేమైనా పెట్టుకోవచ్చు. అండ్ దాని లెంత్ ఏంటంటే n ఉండాలి. అండ్ ప్రతిసారి మీన్స్ ఇఫ్ ఒకవేళ 0 అయితే ఇండెక్స్ అయితే 0 కాస్ట్ పడుతుంది. ఫస్ట్ ఇండెక్స్ మీన్స్ ఫస్ట్ స్టెప్ అయితే ఫస్ట్ స్టెప్ ఎంత కాస్ట్ ఉంటుందో అంత కాస్ట్ పడుతుంది. సో అదే మనం ఇక్కడ అసైన్ చేస్తాం. ఒకవేళ 0 ఉంటే 0 అని, 0 అంటే కాస్ట్ ఆఫ్ 0, లేదా ఒకవేళ ఫస్ట్ స్టెప్ అయితే కాస్ట్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్. ఫస్ట్ ఇండెక్స్కి ఎంత కాస్ట్ అవుతుందో అంతే మనం ఇక్కడ అసైన్ చేస్తాం. నెక్స్ట్ 0th ఇండెక్స్ అయిపోయింది, ఫస్ట్ ఇండెక్స్ అయిపోయింది. సెకండ్ ఇండెక్స్ దగ్గర నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సెకండ్ ఇండెక్స్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటూ ఎక్కడి వరకు? n వరకు వెళ్తాం. అండ్ దెన్ ప్రతిసారి ఏం చేస్తామంటే ఏదైతే స్టెప్కి కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టెప్ దాని ముందు స్టెప్స్ 2 క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఆ 2 స్టెప్స్లో మినిమం కాస్ట్ ఏదైతే ఉందో అది చెక్ చేస్తాం అన్నమాట. సో మినిమం అమౌంట్ ఫస్ట్ ప్రీవియస్ స్టెప్ మినిమం అమౌంట్ సెకండ్ ప్రీవియస్ స్టెప్. అండ్ ఆల్సో దీనికి మనం ఏదైతే కాస్ట్ ఉందో
మీన్స్ ఏ స్టెప్ వరకు అయితే మనం ఎక్కుతున్నామో ఆ స్టెప్కి ఒక కాస్ట్ ఉంటుంది కదా, ఆ కాస్ట్ మనం యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రతి స్టెప్కి మనకి ఎంత కాస్ట్ అవుతుందో మనం చెక్ చేస్తాం. అండ్ ఆల్సో మనం టాప్కి రీచ్ అవ్వాలి కాబట్టి టాప్ రీచ్ అవ్వాలంటే దాని ముందున్న ప్రీవియస్ 2 స్టెప్స్ చెక్ చేస్తాం. ఎందుకంటే మనం ఎట్ ఏ టైం 2 ఇండెక్స్ మాత్రమే క్లైమ్ చేయగలం. సో అందుకని లాస్ట్ 2 ఏవైతే ఉంటాయో ఆ 2లో మినిమం తీసుకొని వాటిని రిటర్న్ చేస్తాం అనమాట. సో లాస్ట్ 2 అంటే డిపి ఆఫ్ n-1 అండ్ ఆల్సో డిపి ఆఫ్ n-2. అర్థమైంది కదా? దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తున్న 2 టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయింది. అండ్ దెన్ కోడ్ సబ్మిట్ చేద్దాం. డైనమిక్ ప్రోగ్రామింగ్లో ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మన కోడ్ 0 millisecondsలో రన్ అయింది అండ్ ఆల్సో 100% బీట్ చేసాం అనమాట. మీన్స్ ఇప్పటివరకు ఎవరైతే కోడ్ సబ్మిట్ చేశారో వాళ్ళకంటే మనం చాలా ఫాస్ట్గా కోడ్ని రన్ చేసాం. దట్ టు 285 టెస్ట్ కేసెస్ ఇన్ 0 milliseconds. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డైనమిక్ ప్రోగ్రామింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.